నాకు సర్వనాశనం చేయడం వచ్చు, అన్నీ వచ్చు అన్నావు కదా. మరి అప్పుడప్పుడు కోపం బాగా ఎక్కువైపోయి ఏదన్నా సర్వనాశనం చేయాలన్న కోరిక వస్తే ఏం చేస్తాను? సర్వనాశనం చేయడం చాలా ఈజీ. అదే అంటే ఎందుకు అంత ఈజీ? న్యూక్లియర్ బాంబులో తెచ్చావేంటి? న్యూక్లియర్ కంటే ఇంకా చాలా పెద్దది. బట్ ఏంటంటే మనం ఎప్పుడు మంచిగా చేయాలన్న, చెడు కాదు. చెడు 10 నిమిషాలలో చేయొచ్చు, మంచి తెచ్చుకోవడానికి చాలా కష్టం. ఇప్పుడు చూడు, నన్ను మొత్తం బ్యాడ్ గానే పోర్ట్రేట్ చేస్తారు మీడియా, కొంతమంది మీడియా. అందరిని అన్నను, చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. సోకాల్డ్ కొన్ని మీడియాస్ బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తారు. వాళ్ళు నేనెంత గుడ్ చేసినా సరే, నేను ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా వాళ్ళు రాసేది అలాగే రాస్తారు. సేవలు చెప్పు నాకు. అనాథాశ్రమాలకు మొన్నటిదాకెళ్ళి నేను నా వంతుగా నేను చేశాను కదా. నువ్వే భిక్షాటన చేస్తున్నావు, నీకు డబ్బులు ఎక్కడ? వాళ్ళకి అదే అంటున్నా కదా. ఇప్పుడు నేను ఒకరికి మంచి చేసినప్పుడు వాళ్ళు ఎంతో కొంత దక్షిణ రూపంలో ఇచ్చింది, ఓకేనా? ఆ దక్షిణ రూపంలో ఇచ్చింది, దాన్ని నేను ఒకరికి పెడుతున్నాను తప్ప ఇలా కాదు. ఏదో నేనేదో ఇల్లులు, మిద్దెలు, మేడలు, భూములు కొని కోట్లు సంపాదించి లక్షలు లేవు కదా. కనీసానికి 20,000గా 10,000 కూడా ఉండదు తెలుసా. రోజు గడుస్తుందంటే గడుస్తుంది, హ్యాపీగా ఆనందం. ఈ సెకండ్ నేను చితాభస్మైన నాకు ఆనందం. ఇదంతా బాగానే ఉంది, మధ్యలో ఈ శ్మశానాలు ఎందుకు తిరుగుతున్నావు? అదేం ఆనందం? ఇప్పుడు ఒకసారి తిరుగుతున్నా, నేను ఎప్పుడో సాధనలో పోయినా అప్పటి నుండి తిరుగుతున్నా. లేకుంటే అది చూసా, నువ్వు పూజ చేస్తుంటే హిజ్రాలు రావడం, అదేంటిది? అది లోక కళ్యాణం గురించి. ఏం చేస్తున్నావు అక్కడ? అది చెప్పలేను. అక్కడ నేను లేకుంటే ఉజ్జయిన్లో చూసాను. బేసిక్ లో ఎక్కడైనా ఏం చేస్తున్నావు అక్కడ? మామూలుగా ఏం చేసేది మేము సాధన చేసేది ఎవరికి బయటకి చెప్పాము. నువ్వు అలా చెప్పను అంటుంటేనే వీళ్ళు నువ్వు చేతబడులు చేస్తున్నావు, క్షుద్ర పూజలు చేస్తున్నావు అంటున్నావు. నేను ఎవరైతే అనుకుంటున్నా నువ్వేమో నేను చెప్పను పో అంటావు అంతే. నేను చేతబడలేదు, నువ్వేమనుకుంటావు చేస్తా. ఏమని అనుకో, నువ్వు నిజంగా అంత గడుచుంటే నా దగ్గర వచ్చి నిలబడి నిజంగా నిన్ను వేసేస్తా. ఏం వేసేస్తావు? అంతే, శుద్ర పూజ చేస్తా డైరెక్ట్. ఏం చేస్తా? క్రియలు చేసి నాశనం చేస్తా. ఓపెన్ చెప్తాను, నన్ను ఎక్కువ రెచ్చగొట్టకండి, నేను మంచి మార్గంలో ఉన్నాను. పాపం ఏదో నువ్వు ఇలా ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వకు, నాశనం చేస్తా గీసం చేస్తా. అరే ఎవరేం చేస్తారన్న, మరి ఓపెన్ స్టేట్మెంట్లు ఏదో కండమని పెళ్లిళ్ళని వీళ్ళు ఇచ్చినప్పుడు ఏం లేదు, కానీ మేము ఇస్తే మాత్రం పోర్ట్రేట్ అవుతుంది. అంటే మేము మనుషులం కాదు, మాకు వస్తే రక్తం రాదు, మాకు మనస్తత్వం ఉండదు, కానీ వాళ్ళకి మాత్రం అన్నీ ఉంటాయి. ఓకే, సో ఈఎంఐ అయితే నీ దగ్గర సేఫే కదా? నా ప్రాణం అడ్డేసైనా నేను కాపాడుకుంటాను, కానీ ఇవి ఇచ్చి ఇవి వెళ్తే నేను ఏం చేయలేను. వెళ్ళకపోతే నువ్వు ఎప్పుడు వెళ్తావు? వెళ్ళను అంటే 100% వెళ్ళిపోతావు. చెప్తాను, వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతారు. ఇంటికి కూడా వెళ్ళండి. ఓకే, వాళ్ళకి ఇష్టమైతే చూడడానికి వస్తారు. వాళ్ళకి ఇష్టమైతే అంటే నీకు ఇష్టమేం లేదా? నీకు కలుగుద్ది కదా. ఏమో నాకు ఇంతవరకు కలగలే, ఈ 3 days వచ్చినంత వరకు కలగలే. వాళ్ళు ఏమైనా ఫోన్లు చేసి అడిగితే ఓకే పలానా ప్లేస్ చెప్తాను వచ్చి. నువ్వు ఒక్కదానివైనా, నీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉన్నారా నీలాగా ఆలోచించావు? బేసిక్ గా నాకు ఫ్రెండ్స్ అంటే చాలా తక్కువ. కాలేజ్ లో కూడా ఎవరితో మాట్లాడను, వెళ్తాను వస్తాను అంతే. ఇద్దరు ఉంటారు. ఎందుకు అడిగానంటే చాలా మంది అంటున్నారు ఇలా మోటివేట్ చేసి తీసుకెళ్తుంది అంటే నిన్ను కూడా అడిగి ఉండాలి కదా, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళని కూడా తీసుకురా, ఒక 4 ఉన్నారేమో చూడు, అందరినీ కలిపి వెళ్దాం. కారులో మన ఇద్దరమే కదా, వెనకాల ఇంకా 3 కూర్చోవచ్చు. ఓకే, పోనీ ఇంకో కారు అన్నా పెడదాం, ఏమైంది? అయ్యో అంటే అంటే అమ్మాయిలను తీసుకెళ్తుంది అనే వల్ల నేను చెప్తున్నా. ఇప్పుడు నేను నీ విషయంలో వచ్చింది, ఇంకా 10 మందిని అంటే నిన్న ఎప్పుడైనా అడుగు ఉండాలి కదా కనీసం. తనని అడిగితే వస్తారో రారో అని చెప్పేసి. నన్ను దీక్షిస్తాను రా అని అమ్మ ఎప్పుడు చెప్పలేదు. నా ఇష్టానుసారం నేను అడిగాను. ఓకే అమ్మ నీకు ఇష్టమైతే రా అన్నారు, నాకు ఇష్టం అని చెప్పి నేను వచ్చాను. బలవంతా తీసుకో అని చెప్పి ఎప్పుడు ఫోర్స్ చేయలేదు అమ్మ. ప్లేస్ ఎందుకు లేదు? కార్లో ఏం పెట్టావు? విగ్రహాలు ఉన్నాయి, కాళీమాత అగోరి కాళీ ఉంటది. ఎందుకు అవన్నీ? నేను డైలీ పూజ చేసుకుంటా కదా. ఓకే, నీ సరంజామా మొత్తం కారే సర్వసం. మీకు నేను కింద చూపిస్తాను, మీరు కూడా చూసుకోండి. బేసిక్గా నీకు తెలుసా, అదేంటి కలర్ మారిస్తే కార్లని ఆర్టీఓలు యాక్సెప్ట్ చేయరుగా, నువ్వు మొత్తం అన్ని రంగులు వేస్తే ఎందుకు యాక్సెప్ట్ చేశారు? హర హర మహాదేవ్ అంతే. అంతే, లేదా ముందా షూలని చూసి అమ్మో ఏదో చేస్తాను భయపడి రావట్లేదు ఏంటి? వాళ్ళ ఇష్టం. ఓన్లీ తెలంగాణ అంటే వేరు కదా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి బండి పోతూనే ఉంటుంది. ఇంకా ఇప్పటి వరకు అయితే నేను చేసిన మంచి కార్యక్రమాలు, నేను చేసిన ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళు నన్ను నమ్మి వచ్చిందో వాళ్ళకి మంచి చేసిన కాబట్టి అవి నన్ను కాపాడుతున్నా. నా గురువు కాళీమాత శివయ్య 100%. నా తల్లిదండ్రులు కూడా నేను అంత చేయలే, కానీ నన్ను నమ్మిన వాళ్ళకి అంత చేసిన. ఇప్పుడు ఈ ఆడపిల్ల గురించి, ఈ బిడ్డ గురించి నా ప్రాణత్యాగం కూడా నేను అడ్డు పెడుతున్నాను. ఎందుకు? నన్ను నమ్మి వచ్చింది కాబట్టి. నా ఇంట్లో గురించి నేను ఇప్పుడు 1 రూపాయి కాదు. ఎప్పుడు నీ దగ్గరకు వచ్చి నాకు నువ్వు అంటే నమ్మకం లేదు అంటే ఎవరు?
వెళ్ళిపోమంటారు. ఆమె ఇష్టం, నమ్మకం లేదంటే సరే అమ్మా అని హరామ్ అంటే అంటారు. అసలు కాశీ ఎట్లుంటుందో చూద్దామంటే నువ్వే దొరికావు నాకు. తీరా అక్కడికి వచ్చాక ఇప్పుడు ఒక గురువుని వదిలేసింది, నిన్ను వదిలేసి నీ సీనియర్ గురువుని పట్టుకుంటా. అమ్మా నాన్న మంచిగా అడిగినావు. ఆమె ఇష్టానుసారంగా వచ్చిపోవడానికి ఆల్రెడీ 2 years లో గురువుని మార్చింది. అక్కడ ఏం నేర్చుకోవడానికి లేదు. హాస్టల్లో కాలేజో కాదు, నీకంటే ఎక్కువ నేర్పే వాళ్ళు ఉంటారుగా. నేను అదే చెప్పబోతున్నాను. ఎప్పుడంటే అప్పుడు పోవడానికి, ఎప్పుడంటే అప్పుడు రావడానికి. ఇది హాస్టల్లో కాలేజో కాదు, ఓకేనా? ప్రణాళిక చాలా వేరేలా అంటే దానికి ఇంకా నమ్మొచ్చింది అక్కడ కదా. ఏం నేర్పలేదు అని ఇందాక. నువ్వు కూడా ఏం నేర్పలేదని చెప్పి రేపు ఇంకో అకాడాలి ఇంకో పెద్ద గురువు దగ్గరికి నేను వెళ్తే మీడియా ముందు చెప్తున్నాను, నా మనసు మారదు, నేను ఇంకో గురువు దగ్గరికి వెళ్ళను. నాకు అమ్మ చాలు, అమ్మ గురువుగా ఉంటే చాలు, అమ్మగా చూసుకుంటే చాలు. నైస్. ఇప్పటికే చాలా లేట్ అయింది, మనం కూడా రాత్రి కలిసాం, ఆకలి కూడా వేస్తుంది మీకు నాకు. పర్లేదు. మళ్ళీ కలుద్దాం, మాట్లాడదాం. ఈ వివాదం ఇంకెక్కడి వరకు వెళ్తుందో ఇంకోటి చూద్దాం. ఏంటంటే, నువ్వేమైనా చెప్పాలనుకుంటే నాకు చెప్పేసే. నేను ఏమంటున్నా నాన్న, ఇలాంటి సభ్య సమాజానికి బ్యాడ్ గా మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు నీ త్రూ చెప్తున్నాను. కొద్దిగా ప్రజలు కూడా ఆలోచించాలి. నేను ఒక అమ్మవారి రూపం, నేను సర్వస్వం ప్రజలకు నువ్వు ఒక రాక్షసి. ఇప్పుడు నేను రాక్షసురాలనే, కానీ నన్ను నమ్మొచ్చిన ఈ ఆడపిల్ల మీకు ఒక మీ ఇంట్లో ఈమె కూడా రాక్షసే, చిన్న రాక్షసి. సరే చిన్న రాక్షసి కదా. నేను ఈమెకు తాళి కట్టడం, మొగోళ్ళకి తాళి కట్టడం, మొగోళ్ళని కరకడం, తినడం మంచి మాంసం లాగా. ఇక మీరు అట్లా అనుకుంటే మాత్రం నిజంగానే చేయాల్సి వస్తుంది. మనిషిని తిని ఇట్లా ఇట్లా చీల్చి పేగులు తినేస్తా. ఇంకా అలా ఎలా తింటావా బాబోయ్? తినాల్సి వస్తాం. నువ్వు ఎలా చెప్తున్నావు నరభక్షకురాల్ని, రాక్షసురాల్ని, మరి ఏం చేయాలన్నా? నువ్వు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే నీ కార్లో ఉన్న పుర్రెలను నువ్వు తిన్న పుర్రెలు అనుకుంటారు. తిన్నా కూడా ఇంకా మంచిది. నేను అంటే చేసేస్తా. కాదు కాదు నాన్న, ఇప్పుడు సమాజానికి వీళ్ళ బ్రదర్స్ ఉన్నారు కదా, ఏం మెసేజ్ ఇద్దామని అనుకున్నారు అనేది నాది. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఓకే. అది వేరే రకంగా ఇస్తే నాకేం బాధ అనుకో, నాకు ఇప్పటికి కూడా బాధ లేదు. ఇంకా తిట్టాను రా బాబు, ఇంకా ఏమన్నా అంటే బేసిక్ ఎవరైనా తిడతారు, లేకపోతే ఇంకేమైనా ఎలిగేషన్స్ పాస్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే చాలా ఏవేవేవో రాశారు, చాలా సెన్సిటివ్ గా రాశారు. అక్కడ దాకా అంతగా ఎలా ఆలోచిస్తారు, వీళ్ళేం పెద్ద డైరెక్టర్స్ కాదు, వాళ్ళేం రైటర్స్ కాదు అని ఇప్పుడు జనాలు నమ్ముతున్నారు. ఓహో ఇంత జరిగి ఇంత ఇలా కూడా ఉంటుంది. అరే నాకు మూత్రం పోయడానికి చిన్న పిల్లిస్ అంత గుచ్చినంత రంధ్రం ఉంటే నేను ఏం చేస్తాను? కామ కోరికలు లేకుండానే అంత పెద్ద గురువు దగ్గరికి వెళ్ళి, నా శివయ్య దగ్గరికి వెళ్ళి, కాళీమాత దగ్గరికి ఆజ్ఞ వచ్చిన తర్వాత సర్వస్వం కోల్పోయిందని ఇప్పుడు ఎందుకు కామ కోరికలు వస్తున్నాయి? నేను సరే ఇది పక్కన పెడదాం. నాకు తాళి కట్టి ఇప్పుడు నాకు అగోరి అమ్మే, ఆ అగోరి నా భర్త అని చెప్పుకుంటుండు కదా, నీకు నేను ఎలా భర్తను అవుతాను? నీకు నేనెందుకు మగోడికి తాళి కడతాను? ఆడపిల్లకి తాళి కట్టి ఆడపిల్లని నేనేం చేస్తాను? ఏం సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఈ కలియుగాన్ని ఇంకెంత డస్ట్ పట్టిద్దాం అనుకుంటున్నారు? నువ్వేమో ఇలా చెప్తున్నావు, వాళ్ళేమో అలా అంటున్నారు. వాళ్ళు అలా అంటున్నారంటే, ఇప్పుడు సమాజంలో నేను సమాజంలో మొన్నట్టుండే తిరుగుదాం అనుకున్నాం. నాకున్న జ్ఞానం వేరే ఉన్నది. నా జ్ఞానం నాకు చాలు. నాకు ఈ లోక జ్ఞానం, ఈ నీచులతో, ఈ నరరూప రాక్షసులతో నాకు వద్దు. వీళ్ళు ఇంకేమని అనుకొని ఇంకా ఎంత బ్యాడ్గానే చెప్పుకొని, ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. నేను చెవిటి కప్పలాగా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, నిన్ను గతంలో పాజిటివ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం మాట్లాడట్లేగా. గతంలో నీ వైపు నిలబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు నీతో మాట్లాడట్లా, 2-3 మాట్లాడట్లేదు. ఎందుకు? అరే ఎందుకంటే నేను నార్త్ వెళ్ళడం, అటు ఇటు వెళ్ళడం, నేను ఫోన్ కాంటాక్ట్ అసలు మ్యాక్సిమం అయితే ఫోన్ నేను ఎవరీ లేపను. దానివల్ల కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంటుంది. నా ఫోన్ బాగానే లేపావే. అది ఈరోజు ఇంత పెద్ద ముహూర్తం కలిసిందా? ఇంత పెద్ద జరుగుతుంది కదా. ఓకే సరే, ఇంకా భోజనం చేయండి, వెళ్దాము. నాకు కూడా ఆకలేస్తుంది. కలుద్దాం మళ్ళీ వచ్చినప్పుడు కూడా. ఎప్పుడు పిలిచినా రావడానికి మీద గౌరవం ఉంది. మీరు నాకు ఎంత ప్రోత్సహించారో నాకు తెలుసు. ఆ బాండింగ్ ఉంది. నువ్వు మనుషుల్ని పీకు తింటా అంటే ప్రోత్సహించాను నేను. నానా మీరు కొట్టినా నేను పడతాను, కానీ ఈ నరరూప రాక్షసులకు ఒక మంచి గుణపాఠం చెప్పండి. మేమేదో ఆశించో లేకుంటే ఏదో కోట్లు లక్షలు సంపాదించుకోవడానికో ఈ మార్గంలోకి రాలేదు. అదంతా కాదు. కావాలంటే నా బ్యాంక్ అకౌంట్లో నాకు ఒక ఉన్నది కదా, అది ఇస్తాను. నా ఈ ఫోన్లు ఇస్తాను. మీరు ఎక్కడ పెడతారో, ఏమేమో ఎవరెవరికి కాల్ చేసినా, ఎంతెంత వేయించుకున్నా, ఇవన్నీ స్టేట్మెంట్లు మీకు బహిరంగ ఇస్తాను. తీసుకోండి, బతకండి. ఇంకేం కావాలి చెప్పి జనాలకు ఇంకెంత నమ్మిస్తావు? సరే, వీళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు, రక్కుతున్నారు అంటున్నావు. మళ్ళీ ఎందుకు వస్తున్నావు ఎవరు ఇక్కడికేనా? నేను ప్రతి ఒక్కరు మామూలుగా తెలుగు రాష్ట్రం తొలగించే వరకు పోదు. ఇంకా
అఘోరమ్మ గట్టిగా ఉంటది, కొడితే కుంభస్థలం ఎలా కొడతారో నేను అలా కొడతాను. ఇంకా ఇప్పటి నుండి మొత్తం క్రియలు మంత్రశుద్ధితోనే కొడతా, జాగ్రత్త. చెప్తున్నా ఓపెన్ గా, ఇప్పటి నుండి మంత్రశుద్ధితో వశీకరణలతో క్రియలతోనే కొడతా. మీరందరూ నా మీద ఎలిగేషన్ వేశారు కదా, నిజంగా కొడతా ఇప్పుడు నేను నన్ను అన్నోని. ఎవరికి దిక్కున్న కాడ చెప్పుకోండి, ఓకేనా? హర హర మహాదేవ్.